ఓం గం గణాధిపతయే నమః. హాయ్ అండి, అందరికీ నమస్కారము. మనం ఈరోజు వీడియోలో సంక్రాంతి పండగ రోజు మనం ఏ పనులు చేయకూడదో తెలుసుకుందాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనీసం 13 నిమిషాలు స్క్రిప్ట్ చేయకుండా చూడండి. ఇలా చేయటం వల్ల ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. ఈ సంవత్సరము మకర సంక్రాంతి జనవరి 15వ తేదీన వచ్చింది. ఈరోజు నదీ స్నానం చేసి దానం చేయడం వల్ల కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. అయితే ఈ సమయంలో చాలామంది కొన్ని తప్పులు కూడా చేస్తున్నారు. వీటిని పండగ రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు. సంవత్సరంలో వచ్చే మొట్టమొదటి పండుగ సంక్రాంతి ఒకటి. ఈ పండుగను మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎంతో ఘనంగా జరుపుకుంటారు. హరిదాసులు, కీర్తనలు, అందమైన ముగ్గులు, గాలిపటాలు ఎగరవేతలు, గంగిరెద్దుల గజ్జల చప్పుళ్ళు, కమ్మనైన పిండి వంటలతో మకర సంక్రాంతిని ఒక పెద్ద సంబరంగా జరుపుకుంటారు. ముఖ్యంగా సిటీలతో పోలిస్తే పల్లె ప్రాంతాల్లో ఈ పండుగను మరెంతో ఘనంగా జరుపుకుంటారు. ఈ పండుగ రోజు పండు ముసలి తాతల నుంచి యువకుల వరకు పట్టు వస్త్రాలు ధరించి ఎంతో ముస్తాబై కనువిందు చేస్తారు. ఇక పురుషుల విషయానికొస్తే కొన్ని ప్రాంతాల్లో కోడి పందాలతో సంక్రాంతి రోజంతా హడావుడిగా గడిపేస్తుంటారు. అంతేకాకుండా కొత్తగా పెళ్ళైన జంటను అత్తమామలు ఇంటికి పిలుచుకొని అల్లుడు, కూతురికి అనేక రకాల వంటకాలను వండి పెట్టడము ఒక ఆనవాయితీగా వస్తుంది. అయితే మకర సంక్రాంతికి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కూడా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ సమయంలో సూర్యగ్రహము ధనుస్సు రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేస్తుంది. దీని కారణంగా కొన్ని వందల ఏళ్ల సంవత్సరాల నుంచి సంక్రాంతిని మకర సంక్రాంతిగా పిలవటం ఆనవాయితీగా వస్తుంది. తెలుగు రాష్ట్రాలలో ఈ పండుగను 4 రోజులకు పైగా జరుపుకుంటారు. మకర సంక్రాంతికి ముందు రోజు భోగి పండుగను జరుపుకొని సంక్రాంతి అయిన తర్వాత కనుమ పండుగను జరుపుకోవడము ఓ ప్రత్యేకత. అయితే ఆచారాల ప్రకారము ఈ 4 రోజుల పాటు కొన్ని నియమాలను పాటించాల్సి ఉంది. అంతేకాకుండా ఈ సమయంలో కొన్ని చేయకూడని పనులు కూడా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు మనము తెలుసుకుందాము. జ్యోతిష్య శాస్త్రం ప్రకారము ఈ సంవత్సరము సూర్యగ్రహము జనవరి 15వ తేదీన ధనుసు రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేయబోతుంది. కాబట్టి ఇదే రోజు సంక్రాంతి పండుగను జరుపుకుంటారు. అయితే సంక్రాంతి పండుగల్లో తప్పకుండా చేయాల్సిన వాటిల్లో నదీ స్నానం ఒకటి. సంక్రాంతి పండుగ రోజు తప్పకుండా నదీ స్నానం చేయటం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. కుదరకపోతే ఇంట్లో ఉండే గంగాజలంతో స్నానం చేయటం మంచిదని నిపుణులు చెబుతున్నారు. అయితే నదీ స్నానం చేసిన వారు పట్టు వస్త్రాలు ధరించి సూర్యుడికి ఆర్ఘ్యం సమర్పించాల్సి ఉంటుంది. సంక్రాంతి రోజున సూర్య భగవానుడిని పూజించడం వల్ల కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయని ప్రజల నమ్మకము. మకర సంక్రాంతి ముందు రోజు తర్వాత రోజు ఎట్టి పరిస్థితుల్లో కొన్ని పనులు చేయకూడదు. అందులో ముఖ్యమైనవి ఏమిటంటే మాంసం కలిగిన ఆహారాలను తినకూడదు. అంతేకాకుండా ఆహారాలు వండుకునే క్రమంలో ఉల్లిని వేయకుండా చేసిన ఆహార పదార్థాలను తీసుకోవడం చాలా మంచిది. అంతేకాకుండా మద్యపానాన్ని తీసుకోకూడదు. దీంతో పాటు ఈ సమయంలో ఇంటికి వచ్చిన ఏ పేదవాడిని ఒట్టి చేతులతో బయటకు పంపించకూడదు. మకర సంక్రాంతి రోజున పవిత్ర నదుల్లో స్నానం చేస్తారని నమ్ముతారు. ఈరోజు స్నానం చేసిన తర్వాత మాత్రమే ఆహారం తీసుకోవాలి. సాయంత్రం, రాత్రి వేళల్లో తినకూడదు. చెట్లు, మొక్కలను నరికివేయటం మానుకోవాలి. ఎందుకంటే మకర సంక్రాంతి పండుగ ముఖ్య ఉద్దేశము ప్రకృతిని ప్రార్థించి గౌరవించడము.
మాంసాహారము, మద్యము, పొగాకు, గుట్కా వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి. వెల్లుల్లి, ఉల్లిపాయలు వంటి ఆహారాలు ఎప్పుడూ తినకూడదు. ఈ రోజున ఎవరైనా సన్యాసి మీ ఇంటికి వస్తే అతన్ని ఖాళీ చేతులతో వెళ్ళనీయవద్దు. వారికి ఏదో ఒకటి దానం చేస్తే మీకు మంచి జరుగుతుంది. సంక్రాంతి పండుగ రోజున ఇతరులతో చెడుగా, అనుచితంగా ప్రవర్తించకూడదు. నదీ జలాల్లో పవిత్ర స్నానం చేయటము, సూర్యభగవానుడు, శని దేవతలకు నైవేద్యాలు సమర్పించడము, గాలిపటాలు ఎగురవేయటము ఈ వేడుకను జరుపుకునే విలక్షణమైన మార్గాలు. ఈ సందర్భంగా మీరు తప్పనిసరిగా చేయవలసిన అనేక అంశాలు ఉన్నాయి. అర్థమయ్యే భాషలో చెప్పుకోవాలంటే ఇతరులను బాధ పెట్టే లేదా ప్రకృతికి హాని కలిగించే పనులు చేయకూడదు. మకర సంక్రాంతి రోజున ఇతర వ్యక్తులతో చెడుగా ప్రవర్తించడము, ఇతరులతో అనుచితంగా ప్రవర్తించడము మానుకోవాలి. సంక్రాంతి పండుగ రోజున సూర్యభగవాన్ని పూజించాలంటే గంగానదిలో స్నానం చేసి అర్ఘ్యం సమర్పించాలి. ఆయా దేవతలకు పూజ చేసి వారి ఆశీర్వాదం కోసము ప్రార్థించాలి. గంగానది అందుబాటులో లేకపోతే దగ్గరలో నది కానీ లేక ఇంట్లో ఉండే మోటార్ దగ్గర స్నానం చేయాలి. ఒకవేళ మీరు గంగానదిలో కాకుండా మరేదైనా నదిలో స్నానం చేస్తుంటే ఆ నది ఆశీర్వాదం కోసము ప్రార్థించండి. వ్యవసాయ భూములను ఉత్పాదకరంగా ఉంచడంలో సహాయపడినందుకు నదులు, నీటి వనరులు, సూర్యుని వంటి ప్రకృతి జనకాల పట్ల కృతజ్ఞతలు తెలియజేయడానికి ఇలా చేయటం జరుగుతుంది. ఈ రోజున శివుడు, విష్ణువు, లక్ష్మీదేవిని కూడా పూజించాలి. దేవతలకు నువ్వుల, బెల్లము, పెరుగు, తాజా వరి కోతలతో చేసిన అన్నము, చివడ అన్నము సమర్పించడం ద్వారా వారి ఆశీర్వాదం పొందవచ్చును. వీలైతే మీ ఇంటికి కొత్త చీపురును కొని తెచ్చుకోండి. నువ్వుల బెల్లము లడ్లను తయారు చేయడము, దేవతలకు సమర్పించడము ఈ పండుగ సందర్భంగా పాటించే ముఖ్యమైన ఆచారాల్లో ఒకటి. పెద్దలు, పూర్వీకుల నుంచి ఆశీర్వాదం పొందండి. పూర్వీకులకు ఈ రోజున నమస్కరించడం మంచిది. దయనీయ స్థితిలో ఇంకా అవసరమైన వారికి సహాయం చేయండి. ముఖ్యంగా ఈ మకర సంక్రాంతి రోజున స్నానం చేయకుండా ఏమీ తినకూడదు. ముఖ్యంగా నది స్నానం చేసేందుకు ప్రయత్నించాలి. హిందూ మత విశ్వాసాల ప్రకారము సాయంకాలం వరకు ఎలాంటి ఆహారము తీసుకోకూడదు. హిందూ మత గ్రంథాల ప్రకారము మకర సంక్రాంతి వేళ గోమాత పాలను తాగకూడదు. అంతేకాదు గర్భవతిగా ఉండే ఆవుల పాలను అసలు తాగకూడదు. అదేవిధంగా గేదెతో పాటు ఇతర పశువుల నుంచి పాలను సేకరించడం వంటి పనులు చేయకూడదు. ఎందుకంటే ఆ మరుసటి రోజే కనుమ పండుగ వేళ పశువులను అందంగా అలంకరించి పూజించాలి. ఈ 2 రోజుల పాటు మూగజీవాలను పూజిస్తే శుభఫలితాలు వస్తాయని పండితులు చెప్తున్నారు. మకర సంక్రాంతి వేళ దాన ధర్మాలకు చాలా ముఖ్యమైంది. హిందూ సంప్రదాయాల ప్రకారము ఇలా చేయడం వల్ల శుభ ఫలితాలు వస్తాయి. అయితే ఈరోజు మీ ఇంటికి ఎవరైనా వస్తే వారిని ఖాళీ చేతులతో వెనక్కి పంపకండి. మీ శక్తి సామర్థ్యం మేరకు ఏదో ఒకటి ఇచ్చి పంపించండి. మకర సంక్రాంతికి ప్రకృతికి అవినాభావ సంబంధం ఉంది. ఈ పవిత్రమైన రోజున రైతులు పండించిన పంటలన్నీ చేతికొచ్చుంటాయి. కాబట్టి ఈ రోజున ఎవరూ చెట్ల జోలికి పోకండి. ఒకవేళ ఈరోజు చెట్లను నరికితే వారికి అశుభ ఫలితాలు వస్తాయని పెద్దలు చెబుతారు. అయితే మొక్కలు నాటడం వల్ల శుభ ఫలితాలు వస్తాయి. అలాగే నిల్వ ఉంచిన ఆహారాన్ని మకర సంక్రాంతి రోజున తీసుకోవద్దు. ఇలా చేయటం వల్ల మీపై ప్రతికూల శక్తులు ప్రభావం చూపే అవకాశం ఉంది. కోపంగా ఉండకండి. ఆవేశంతో చెడు మాటలను మాట్లాడకండి. ఇతర వ్యక్తులతో చెడుగా ప్రవర్తించకూడదు. కేవలం సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి.